రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ KPHBలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ఘోరంగా హత్య చేసి పూడ్చిపెట్టింది భార్య. కొన్నాళ్ల నుంచి వేరువేరుగా ఉంటున్నారు సాయిలు, కవిత దంపతులు. భర్త వేధింపులు భరించలేక చెల్లెలి భర్త సాయంతో సాయిలుకు కరెంటు షాక్ పెట్టి హత్య చేసి పూడ్చిపెట్టింది కవిత. ఘటన తర్వాత పారిపోయింది నిందితురాలు. గ్రామానికి వెళ్లి కొన్ని రోజుల నుంచి సాయిలు పనికి వెళ్లి తిరిగి రాలేదని చెప్పింది కవిత. ఆమెపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బంధువులు. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. హైదరాబాద్ KPHBలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను ఘోరంగా హత్య చేసి పూడ్చిపెట్టింది భార్య. కొన్నాళ్ల నుంచి వేరువేరుగా ఉంటున్నారు సాయిలు, కవిత దంపతులు. భర్త వేధింపులు భరించలేక చెల్లెలి భర్త సాయంతో సాయిలుకు కరెంటు షాక్ పెట్టి హత్య చేసి పూడ్చిపెట్టింది కవిత. ఘటన తర్వాత పారిపోయింది నిందితురాలు. గ్రామానికి వెళ్లి కొన్ని రోజుల నుంచి సాయిలు పనికి వెళ్లి తిరిగి రాలేదని చెప్పింది కవిత. ఆమెపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బంధువులు. పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది. ఒక కంప్లైంట్ వచ్చింది, అనుమానాస్పదాల్లో ఒకరు చనిపోయారు అని చెప్పేసి. ఆ కంప్లైంట్ విచారణలో ఇక్కడ సీన్కి వచ్చినాము. అతను చంపి పూడ్చిపెట్టిరని తెలుస్తుంది. కేసు నమోదు చేసుకొని దానిపై విచారణ జరిపి మళ్ళీ మీకు చెప్తాను. చనిపోయిన వ్యక్తి పేరు సాయిలు అని తెలుస్తుంది. అక్యూజ్లు ఇంకా పేర్లు తెలియవు మనకు. ఇన్వెస్టిగేషన్లు ఉంది, తెలుసుకొని చెప్తాం. సాయిలు వాచ్మెన్ పనిచేస్తాడు. ఇప్పుడు దాన్ని మరో వాళ్ళు పిలిపించి చేపియాల్సి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తదుపరి విషయాలు మీకు ఈ చనిపోయి ఎన్ని రోజులు చెప్తాను. 2 days.